నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర 2047 యాక్షన్ ప్లాన్ మరియు తెనాలి పట్టణాభివృద్ధి పనులపై మున్సిపల్ అధికారులతో సమావేశమైన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నాదెండ్ల మనోహర్. గత వైసీపీ ప్రభుత్వం ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోయింది. ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ విమర్శ. తెనాలి జిల్లా వైద్యశాల అభివృద్ధి సొసైటీ సమావేశం శనివారం జరిగింది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యశాల పరిసరాలను పరిశీలించారు. వైద్యశాలలోని వార్డులు మొత్తం తిరిగి అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యశాల నందు రోగులకు అందించవలసిన సదుపాయాలను, ప్రస్తుతం అందుతున్న సేవలను వైద్యులతో మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, నాదెండ్ల మనోహర్లు సమీక్షించారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైద్యశాల నిర్వహణ బాగుందని, ప్రభుత్వ వైద్యశాలకు ఏమి కావాలన్నా తమ దృష్టికి తీసుకురావాలని, తన వంతు సహాయం ఎంతవరకు చేయగలనో అంత చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యశాలలో కొన్ని పరికరాలు కావాలని అధికారులు తెలిపారని, అవి ప్రభుత్వం దృష్టిలో పెట్టండి, నేను కూడా అవి నా ద్వారా, దాతల ద్వారా ఎంతవరకు తీసుకురాగలనో అంతవరకు చేస్తానని స్పష్టం చేశారు. హెచ్డిఎస్ కమిటీలో పేదవారికి పనిచేయాలనే దృక్పథంతో ఉన్న వ్యక్తుల్ని కమిటీలో ఇన్వాల్వ్ చేస్తే సగం బాధ్యత తగ్గుతుందని, అప్పుడు వారు కూడా వైద్యశాల పట్ల, రోగుల పట్ల బాధ్యతగా వ్యవహరిస్తారని, ఆ విధంగా ఆలోచించాలని సూచించారు. వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగుల పట్ల అంకిత భావంతో ఉంటే వారు కూడా ధైర్యంగా ఉంటారని తెలిపారు. వైద్యశాలకు తన వంతుగా ఉడత భక్తి సాయం చేస్తానని, మరొకసారి వైద్యశాలను సందర్శిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, సబ్ కలెక్టర్ సంజనా సింహ, వైద్యశాల వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. Already we are having two RO plants, sir. That is 500 liters in NCH block and 500 liters in old block, sir. But unable to meet the needs of the patients, sir. And that water is also required for some equipment in the lab, sir. To approve the purchase of autoclave and bins, sir, for MCH operation theatre, sir. Next, approval for the purchase of 2 food trolleys, sir. That amounts to 25,000 each, sir, for distribution of food in wards, sir. At a time in 2 blocks, sir. There is some delay in distribution of food, sir. వీళ్ళే ఇక్కడ తింటారు. ఇక్కడ బాగోట్లేదని చెప్పి ఇక్కడ పేషెంట్స్ అక్కడ తింటారంటే అసలు అన్కంపేరబుల్ అండి. 100% ఇస్తారు. అంటే ఇక్కడ మాకు ప్రివెంటివ్ మెజర్స్ సజెషనే కావాలండి. ఒకరి మీద ఎలిగేషన్ లేకపోతే రచ్చ కోసం ఒకసారి మీరు దాని గురించి మీ ద్వారా మీరు పరిశీలించండి, క్లియర్గా అర్థమవుతుంది. ఇది కాదండి, కొన్నేళ్ల నుంచి కంటిన్యూస్ ప్రాబ్లం అండి. మీరు చెప్పినట్టు సదుద్దేశంతో పెట్టారండి. ప్యారలల్గా దే ఆర్ పేయింగ్ బిల్ ఫర్ అంటే లైట్ కాంట్రాక్టర్ బిల్ పే చేస్తారు. 2 సార్లు కూడా నేను ఎక్కువగా ఫోకస్ చేసింది శానిటేషన్ గురించి, అదేవిధంగా అవుట్డోర్ ఫెసిలిటీస్ అని కూడా ఒకసారి సమీక్షించుకుని కమిషనర్ గారికి మున్సిపాలిటీ నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నాం. సో ప్రణాళికబద్ధంగా చేసుకుందాం అనుకున్నాం కాబట్టి ముందుగా రోడ్ నిర్మాణం, అదేవిధంగా ఆ రైట్ సైడ్ ఉన్న కాలువని మొత్తం అప్గ్రేడ్ చేసి కొత్త కాలువ నిర్మాణం చేసేటట్టు డ్రైనేజ్ అది కూడా సిద్ధం చేసుకున్నాం. ఇన్ ద మీన్ టైం అన్నా క్యాంటీన్ మనకు అవకాశం మళ్ళీ ఇంకోసారి దొరికినప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ పక్కన మనం నిర్మాణం చేస్తే బాగుంటుంది అనుకుని అన్నా క్యాంటీన్ కూడా మనం హాస్పిటల్ గేట్ అనుకుని మనం నిర్మాణం చేసాం. దాని ద్వారా ఇక్కడ ఉన్న పేషెంట్స్ కోసం వచ్చే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నుంచి రాయితీ పైన వాళ్ళకి భోజనం ఏర్పాట్లు ఖచ్చితంగా మనం వాళ్ళ సేవ చేయడానికి ఒక మంచి అవకాశం. అంటే ఈరోజు హెచ్డిఎస్ కొంచెం పూర్తిగా మనం ప్రిపేర్ కాలేదు. ఎందుకంటే గతంలో మీకున్న పేమెంట్స్ గురించి
పెండింగ్ ఉన్న ఇష్యూస్ గురించి మీరు అన్నీ కూడా వివరాలు సిద్ధం చేసుకుని మీరు చెప్పారు. కానీ ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తే చాలా బాగుంటుంది. అనేది ఏంటంటే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన అంశాలు, ఎస్పెషలీ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ఏదైతే మనం నిర్మాణం చేసుకుంటున్నాము, వాటితో పాటు మనం రిపేర్స్ కొన్ని చేయాలి. మనం ఇక్కడ ఇందాక మేము కొన్ని వార్డ్స్ పర్యటిస్తున్నప్పుడు చూసాం. సో ఆ రిపేర్స్ అన్నింటినీ కూడా మనం ఇమీడియట్గా టేకప్ చేసేటట్టు ₹1 కోటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే దానికి శాంక్షన్ చేయించే విధంగా నేను ప్రయత్నం చేసి తీసుకొస్తాను. ఆ ₹1 కోటి మీరు సివిల్ వర్క్స్ ఫర్ రిఫర్బిష్మెంట్ ఆఫ్ ద హాస్పిటల్ ఇమీడియట్గా మీరు టేకప్ చేస్తే బాగుంటుంది. బయట సంబంధించిన అంశాలు గతంలో నేను చెప్పాను. ఈ అనవసరమైన షాపులు ఏర్పాటు చేశారు. అనవసరంగా ఈ పార్కింగ్ గురించి చెప్పడం, లేకపోతే మీరు కొంచెం బ్యూటిఫికేషన్ చేయాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అనేది చాలా బాగుండాలి. ఫస్ట్ స్టెప్ అది. సో అవన్నీ కూడా మేము మున్సిపాలిటీ తరఫు నుంచి మేము ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. సో హెచ్డిఎస్ ఫండ్స్ దయచేసి దాన్ని ఎక్కడ కూడా వాడబాకండి. హెచ్డిఎస్ ఫండ్స్ ఓన్లీ మనం ఇక్కడ పరికరాల కోసం, పేషెంట్ సర్వీసెస్ కోసం, డయట్ ఛార్జెస్ కోసం, మీకు ఇంకేమైనా అదనంగా కావాలంటే ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా జాగ్రత్తగా ఆలోచించి దాని వరకు మీరు ఉపయోగించండి. బయట అవుట్ సైడ్ అడిషనల్ మనీతో అయ్యే పనులు కొన్ని, మీకున్న లిమిట్స్లో మీరు మ్యాక్సిమైజ్ చేయగలిగే కొన్ని. మ్యాక్సిమైజ్ అంటే ఉన్న దాంట్లో సర్వీస్ మీరు ఆల్రెడీ బాగా చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే యాక్చువల్ హాస్పిటల్ ఈజ్ వెరీ క్లీన్ అండ్ వెరీ వెల్ మెయింటైన్డ్. I'm actually quite happy and I would say surprised also. It's so well maintained. So I want to congratulate you and thank you for that. ఇవి కాకుండా మా వైపు నుంచి వారు చెప్పినట్టు సిటీ స్కాన్ కానీ, 2 అల్ట్రాసౌండ్ మెషిన్స్ కానీ, లేకపోతే బ్లడ్ కాంపోనెంట్ మెషిన్ కానీ, సపరేట్ చేసే మెషిన్ కానీ, ఈ 3, తర్వాత మహాప్రస్థానం వెహికల్, అడ్వాన్స్డ్ అంబులెన్స్, ఈ 5 కాంపోనెంట్స్ నేను సిఎస్ఆర్ కింద పెట్టి we will reach out to outside donors and see how much ever we can do. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తాం. బట్ మీరు అవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్డర్లో కూడా పెట్టండి. పెట్టినప్పుడు ఎక్కడ తొందరగా అయితే అక్కడ వర్క్ చేద్దాం. ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పినట్టు ఆ డైట్ అనేది మన చేతిలో ఉన్నది, ఫాస్ట్గా ఫిక్స్ చేసుకోగలిగేది. న్యూట్రిషన్ కాంపోనెంట్ రైట్ కాంట్రాక్టర్ తీసుకొచ్చి అవి ఫిక్స్ చేసుకోవడం. అదేవిధంగా హెచ్డిఎస్ కమిటీ కూడా కొత్త వాళ్ళని వేసుకోవడం. అందులో కూడా కుదిరితే గుంటూరులో మేము హెచ్డిఎస్ కమిటీ వేసినప్పుడు కొద్దిగా ఎవరైతే ఫిలాంథ్రపీ యాంగిల్ ఉందో, వెల్తీగా ఎవరున్నారో వాళ్ళని పెడితే ఏముందంటే వాళ్ళే రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటారు. అంటే మీకు నాకు తెలిసిన వాళ్ళని పెట్టే కంటే కూడా సొసైటీ మీద ఇంట్రెస్ట్ ఉండి, ఫిలాంథ్రపిక్ యాంగిల్ ఉండి, డబ్బులు ఉన్న వాళ్ళని కనీసం 60-70% ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళే మీకు సగం సమస్యలు తీరుస్తారు. ఇది కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక స్టేజ్ తర్వాత డబ్బు వచ్చిన తర్వాత కోరుకునేది పేరు. ఆ పేరు కనుక మీరు వాళ్ళకి కనుక జెన్యున్గా ఇవ్వగలిగితే చాలామంది ముందుకు వస్తారు. ఆ విధంగా మీరు ఒకసారి ఆలోచించండి. ఏదైతే హాస్పిటల్ రిక్వైర్మెంట్స్, స్మాల్ ఎక్స్పెన్సెస్ ఉందో అవన్నీ కూడా హెచ్డిఎస్లో రెగ్యులర్గా మీటింగ్స్లో మనము అప్రూవ్ చేస్తూనే ఉన్నాము. బట్ వాట్ ఎవర్ ఇస్ ద ఎక్స్పెక్టేషన్ ఏంటంటే, ఇక్కడ మీరు అందరూ కూడా చెప్తున్నారు రోజు 1000 నుంచి 1200 ఓపీ ఉంది. ఇది కాకుండా మనకి 150 to 200 డైలీ ఇన్పేషెంట్స్ ఉన్నారు. సో మనం వీళ్ళందరికీ కూడా బెటర్ సర్వీసెస్ ఇవ్వడానికి అందరూ కూడా ఖచ్చితంగా ప్రయత్నించాలి. మనకు ముఖ్యంగా డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆల్ అంటే శానిటేషన్ సిబ్బంది కానీ ఎవరన్నా లాస్ట్ మైల్ వరకు రోస్టర్ టైమింగ్స్ ఖచ్చితంగా పాటించాలి. ఎఫ్ఆర్ఎస్ ఉన్నప్పటికీ ఇట్ ఇస్ ఓన్లీ మార్నింగ్, ఈవినింగ్, ఇన్ టైం, అవుట్ టైం చెక్. మధ్యలో ఏం జరుగుతుంది అనేది ఎఫ్ఆర్ఎస్ కెనాట్ క్యాప్చర్. సో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిస్యూజ్ చేయడానికి దయచేసి ప్రయత్నించద్దు. ఇక్కడ ఆర్ఎంఓ కానీ, సూపరింటెండెంట్ కానీ మనకి సార్ సజెస్ట్ చేసినట్టు ఖచ్చితంగా వార్డ్స్లో అన్ని ప్లేసెస్లో కూడా వీక్లీ రోస్టర్ డిస్ప్లే చేయండి. సో దట్ పేషెంట్స్, ఆ వార్డ్లో ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఆ రోజు డాక్టర్ ఎవరు రావాలి, నర్స్ ఎవరు రావాలి, ఎంఎన్ఓ ఎఫ్ఎన్ఓ ఎవరు రావాలి, ఇంకెవరైనా శానిటేషన్ సిబ్బంది, సెక్యూరిటీ ఎవరు రావాలనేది క్లియర్గా తెలుస్తుంది. ఆర్ఎంఓ గారు కొంచెం ఫ్రీక్వెంట్గా మీరు దాని మీద సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ ఇవన్నీ చేసి ఆ సిస్టమ్ని ప్రాపర్గా సెట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఇవాళ కూడా ఈవినింగ్ ఒక పర్సన్ చెప్పింది 1 o'clock క్లోజ్ చేయాల్సిన ఓపీని 12-12:30 కూడా అలా మెల్లగా తగ్గించేస్తున్నాను. ఎందుకంటే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపీ 9 to 1 రన్ చేస్తున్నాం మనం. ఎందుకంటే మధ్యాహ్నం మిగతా క్యాజువాలిటీ, అడ్మిషన్స్ ఇవన్నీ చూడాలి కాబట్టి. సో ఆ 9 to 1 స్ట్రిక్ట్గా జరిగేలాగా చూడండి. అండ్ సర్వీసెస్ మీద హాస్పిటల్లో శానిటేషన్ కానీ, క్లెన్లీనెస్ కానీ, డయట్ కానీ ఏ ఇష్యూస్లో కూడా మనకి పేషెంట్స్ నుంచి సరిగా లేదు, టైం లేదు అనే కంప్లైంట్స్ రాకూడదు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి
మేము ఇక్కడే ఉన్నాం, మీరు మాకు ఇమీడియట్గా అపోజ్ అయ్యి చెప్పచ్చు, మీరు కానీ. అఖిల భారత ఆర్యవైశ్య పెనుగొండ శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి పీఠానికి తెనాలికి చెందిన శ్రీ ప్రజ్ఞానంద స్వామీజీ పీఠాధిపతులుగా ఎన్నికయ్యారు. శనివారం తెనాలిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ సత్రం అధ్యక్షులు గోవిందరాజులు, కార్యదర్శి కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ మరియు సభ్యులు నాగేంద్ర కుమార్ మరియు తెనాలి సాలిగ్రామ మట్టం అధ్యక్షులు నంబూరు వెంకట కృష్ణమూర్తి, కార్యదర్శి రావూరి సుబ్బారావు, కోశాధికారి గోపు రామకృష్ణ, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు, జాయింట్ కార్యదర్శి కోను వెంకట నాగేశ్వరరావు మరియు ఆర్యవైశ్య వాసవి సత్ర సముదాయాల అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు 4000 సంవత్సరాలకు పూర్వముగా పెనుగొండ మహాక్షేత్రంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి దంపతులకి జన్మించారు. ఆదిపరాశక్తి మానవమూర్తిగా అవతరించి లోకంలో అహింస పెరుగుతుంటే శాంతియుతం కావాలని శాంతి స్వరూపిణిగా అమ్మ అవతరించారు. అటువంటి పరదేవత వాసవీమాత. ఆ వాసవీమాతతో పాటు 102 దంపతులు కూడా ఆత్మార్పణ చేసుకున్న ప్రదేశమే పెనుగొండ. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయి 6వ సంవత్సరానికి వస్తుందన్నమాట. చాలా విశేషంగా ఆ ఆలయ నిర్మాణంలో, ధార్మిక కార్యక్రమాల్లో, అలాగే శాస్త్ర సంబంధం, వేదాంత పరంగా కూడా మనందరికీ చక్కటి అనుగ్రహాన్ని, ధర్మ పరంగా సలహా సూచనలు అందిస్తున్న పరమ పూజ్య శ్రీ శ్రీ స్వామి కృష్ణానందపురి స్వామి వారు 3 మాసాలకి పూర్వంగా బ్రహ్మలీనమయ్యారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి పెనుగొండ జన్మస్థాన ఆత్మర్పణ క్షేత్రమైన క్షేత్రానికి గురుగారి తర్వాత మరలా వారి యొక్క ప్రియ శిష్యులైన అనువుగా ఉంటున్న మేము మాకు ఆ స్థానం రావటం కూడా చాలా విశేషము. అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి మన తెనాలి నుంచి ఒక మహాత్ములు, ఒక యతీశ్వరులు మూలస్థానమైన పెనుగొండ క్షేత్రానికి పీఠాధిపతిగా అవ్వటం కూడా చాలా విశేషం. అటువంటి అవకాశము అమ్మవారు మాకు ఇచ్చినందుకు మేము కూడా చాలా ఆనందిస్తున్నాము. ఈరోజు పెద్దలు గోవిందరాజు గారు వాళ్ళంతా వచ్చి మా జయలక్ష్మి మాతృమండలి సభ్యులందరినీ కలిసి ఆయన స్వామివారిని తీసుకెళ్తారు అడుగుతుంటే మాకు మా తల్లిదండ్రులు కోల్పోయినంత ఇప్పుడు ఎంత బాధపడ్డామో అందుకని ఎక్కువ బాధపడుతున్నాం. ఇప్పుడు అయినా సరే మంచి మా ఇక్కడ ఏమన్నా పెద్ద కార్యక్రమానికి వెళ్తున్నారు కాబట్టి అది మా సంతోషం. ఇలా కూడా మా తెనాలి పట్టణ వాసులని, తెనాలి అందరినీ గమనిస్తూనే ఉంటారని ఆశిస్తూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్రను గౌరవించడం, విద్యారంగంలో వారు చేస్తున్న కృషిని అభినందించడమే ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ ప్రాముఖ్యతని సాయి లక్కరాజు అన్నారు. స్వరలయ వేదిక నిర్వహణలో అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక రావిసాంబయ్య పురపాలక ఉన్నత పాఠశాలలో శనివారం సాయంత్రం జరిగిన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవ సభకు అధ్యక్షత వహించిన స్వరలయ వేదిక వ్యవస్థాపకులు సాయి లక్కరాజు ప్రసంగించారు. సాయి లక్కరాజు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయులు తమ వృత్తిలో భావి పౌరులను తీర్చిదిద్దడంలో ప్రముఖ పాత్ర వహిస్తారని, ఈ సందర్భంగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ గౌరవించడం సంస్థకు దక్కిన గౌరవమని అన్నారు. సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యునెస్కో సిఫారసులతో 1994 నుండి అక్టోబర్ 5న అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని జరుపుతున్నారని అన్నారు. సన్మాన గ్రహీత విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దాసరి వెంకట రాంప్రసాద్ ప్రసంగిస్తూ సమాజంలోని విశిష్ట వ్యక్తులను విశేష రీతిలో గౌరవించడంలో స్వరలయ ముందుంటుందని, అంతర్జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా నన్ను సన్మానించడం సంతోషంగా ఉందని, గురువులను గౌరవించడం వలన సమాజంలో మంచి పరిమాణాలు సంతరించుకుంటాయని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో చక్రవర్తి స్వాగతోపన్యాసం చేయగా స్వరలయ సభ్యులు మల్లేశ్వరరావు వందన సమర్పణ చేశారు. తొలుత సన్మాన గ్రహీత ప్రసాద్ను శాలువా, పూలమాలలు, మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ప్రసన్న కుమార్, మారుపాధ్యాయులు సుందర్రావు, వీరబాబు, మోహన్ రావు, కోదండరామ్మూర్తి పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. అంటే డిగ్రీలో ఉండే పేపర్లో ఉండే డిగ్రీని బట్టి మనం ఎస్టిమేట్ చేయలేము. దేన్ని బట్టి ఎస్టిమేషన్ చేస్తామంటే మన యొక్క బిహేవియర్ని బట్టి ఎస్టిమేషన్ చేస్తాం. అంతేనా? ఏదైనా తప్పు చేసినప్పుడు ఏం అడుగుతారు, నువ్వు ఎవరు, నీ గురువు ఎవరు అంటారు, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అని చెప్పేసి అంటారు. అంతే తప్ప నువ్వేం చదువుకున్నావు, నీ డిగ్రీ ఏదని చెప్పేసి అంటారు, నీ గురువు గారు ఎవరు, నీకు చెప్పింది ఎవరు అని చెప్పేసి అంటారు. అంటే మీ గురువుని బట్టి మీరు చెప్పవచ్చు, మీ గురువుని బట్టి మీరు గొప్పగా చెప్పుకోవచ్చు మీ వ్యక్తిత్వం. ఓహో పలానా గురువు గారి దగ్గర నువ్వు చదువుకున్నావు కదా, చాలా మంచి క్వాలిటీస్ ఉండే నీలో అని చెప్పేసి మరి పరిగణిస్తారు. కాబట్టి అంత గురువుకి అంత విశిష్ట స్థానం ఉంది కాబట్టి
మరి ఈరోజు ప్రసాద్ గారు కూడా చక్కగా తన యొక్క జీవితంలో మంచి విద్యార్థులను తయారు చేసి మరి అన్ని ఎన్సీఆర్ఎంలో చేశారు, ఎన్ఎస్ఎస్ఎంలో చేశారు. తర్వాత చివరికి తోటకూరు సుబ్బారావు స్కూల్లో రిటైర్డ్ అయ్యారు. వారిని ఈరోజు మరి సన్మానం చేయడానికి ఎంపిక చేసుకున్నందుకు మరి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తల్లి తండ్రి గురువు దైవం మనకు జన్మనిచ్చి భూమి మీద తీసుకొచ్చి జన్మనిచ్చినటువంటి కారకులు తల్లిదండ్రులు అయితే మన జీవితాల్లో వెలుగు నింపి మనలో జ్ఞానాన్ని పెంపొందింపజేసి మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేటటువంటిది మాత్రం గురువు. ఇందాక సాయి గారు చెప్పారు, దేశాన్ని ప్రధానమంత్రి అయినా సరే గురువు దగ్గర శిష్యుడే. ఏ రంగంలోకైనా నిష్ణాతుడైనా సరే గురువు దగ్గర శిక్షణ పొంది ఆ తర్వాతే నిష్ణాతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఉదయం లెగవంగానే తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ భూమి మీదకి మనం రావడం ప్రధాన కారకులు. ఆ తర్వాత గురువు ఆశీస్సులు తీసుకోవాలి. ఆ తర్వాత దైవం యొక్క ఆశీస్సులు తీసుకుని పాఠశాలలో చక్కగా చదువుకోవాలి. సంగీత సాంస్కృతిక సంస్థ స్వరలయ తరఫున విశేష కార్యక్రమం నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఆ కార్యక్రమంలో భాగంగా ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం 1994లో లేబర్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అలాగే యునెస్కో వాళ్ళు గుర్తించి ఈ ఉపాధ్యాయులు చేసే ఉద్యోగ ధర్మే కాకుండా విద్యార్థులు తీర్చిదిద్దడానికి భాగస్వాములైన వాళ్ళకి ఒక డే ఉంచాలి అనే ఉద్దేశంతో 1994లో ఈ ఉపాధ్యాయుల దినోత్సవం పెట్టడం జరిగింది. భారతదేశంలో రాధాకృష్ణ గారిది సెప్టెంబర్ 5 జరుగుతున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఈ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని తెనాల్లో ఈ రోజున బాయ్స్ హై స్కూల్లో సుందరరావు మాస్టారు, అలాగే చక్రవర్తి గారు, అలాగే మా నటులు మల్లేశ్వరరావు గారు వీరంతా మనతో సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. విశ్రాంత ప్రధానోపాధ్యాయులు 40 సంవత్సరాల సుదీర్ఘ సేవలను అందించి గురువుగా రిటైర్ అయినటువంటి ఈదర వెంకట రామప్రసాద్ గారికి ఇవాళ అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ పురస్కారం అందజేయడం జరిగింది. ఇప్పుడు ఒక చిన్న విరామం.